హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు అయితే నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేస్తానో మీరు కానీ చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఫస్ట్ పొద్దున్న లేస్తేనే పేయి అంటించి గుండాలకి నీళ్ళు పెట్టి నీళ్ళు కాబెడతాను మా పాపకి. మేమైతే గ్యాస్ మీద నీళ్ళు వేయం, మా పాపకి కట్టెల పొయ్యి మీద నీళ్ళే పెడతాము. నీళ్ళు కాగేదలకే నేను ఇంట్లో కసులన్నీ నూపుకొని వచ్చి కడుపుమాను కడిగి బొట్లు పెట్టి కడుపుమానికి ఇంక ముగ్గెత్తాను ఇంటి ముందర. మా పాప నేను సరిగ్గా పెట్టింటే ట్రైపాడ్ చూడు ఎట్లా చేసిపోయిందను. మా నాయన ఇంక నువ్వు వీడాలు కావని మా నాయన పాపని ఎత్తుకొని పోయి పక్కన అట్లాడిస్తున్నాడు. ఇంక ముగ్గు వేసేసి నేను పూలు బిక్కొస్తాయి చెట్లోవి. ఈ చెట్ల పూలు అంటే నాకు భలే ఇష్టము ఎందుకోను. ఈ పూలు అయితే ఎప్పుడు కత్తనే ఉంటాయి, అసలు ఎప్పుడే కానీ బోడిగానే చూడలేదు. ఈ చెట్ని కత్తనే ఉన్నాయి. ఇంకా నీళ్ళు కాగింటే పాపకి నీళ్ళు తోడి నీళ్ళు వేసి ఆమెని రెడీ చేసి ఇంక అట్లా అన్నం పొయ్యి మీద పెట్టినాను. ఇంక అట్లే చారు కానీ పొయ్యి మీద పెట్టింటే కుక్కర్లోకి వేసి పెట్టింటే ఇంక అదే అవుతుంది. మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. ఆ పాపకి ఇట్లాంటివన్నీ ఇచ్చేస్తాలో గుర్తే కూర్చొని బాగా ఆడుకుంటానే ఉంటుంది. గోవాకు పులుగుర అన్నం చేసింటే ఇంకా మా పాప మధ్యాహ్నానికి మీల్ మేకర్గా ఉండాలని అరుస్తా అంటే దాన్ని చూపించి ఇంక సరేలే అని ఫస్ట్ మీల్ మేకర్లేసి ఉప్పేసి ఉడకబెట్టింది. ఇంక దాంట్లో నీళ్ళని పిండేసి ఇంకా పకోడీలకి ఏమేం కావాలో అన్నీ వేస్తున్నాం. దీంట్లోకి ఉప్పు, కారము, పసుపు, అల్లము, తెరవాల పేస్టు, కరివేపాకు, కొంచెం కార్న్ఫ్లవరు, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని అట్లే దాంట్లోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలా. దీనిలోకి ఎక్కువ పొడిలుగానే వేసుకోకూడదు, అంటే ఇట్లా లైట్గానే ఉండాలా. మళ్ళీ హెవీగా ఉన్నా కూడా ఏం బాగుండదు. ఇట్లా లైట్గా ఉంటేనే బాగా క్రిస్పీగా వస్తుంది. మా పాపకి కానీ ఇష్టం ఇది, నేను కూడా బాగా తింటాను. అందుకే ఇంకా సరే ముందుగానే నూనె కాబెట్టుకుంటే ఇంకా ఇది శనక్కాయల నూనె ఎక్కువ పొంగు వస్తుంది. నేనేం చేస్తానంటే కరివేపాకు లాస్ట్లో వేసుకొని తింటే బాగుంటుంది. నేను ఫస్ట్ మీల్ మేకర్లతో పాటు వేసేదానికే అవన్నీ చిట్లు వచ్చి మక్క మీదకి పడింది నూనె అంతా. ఇంక ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట. అంటే లైట్గా వేసుకుంటే మనం పొడి కార్న్ఫ్లోర్, శనగపిండి తక్కువ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు కానీ ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంక నేను ఇవి చేస్తా అంటే సాటింపు వచ్చిందా ఈ పొద్దు వినాయకుల్ని వేసేస్తారంట, అంటే నిమజ్జనం చేస్తారంట. 4 గంటలకి వినాయకులు వేసేస్తారంట. అందరూ సాటిలోకి రావాలని సాటింపు వచ్చింటే ఇంకా మా పాపకి తిని పెట్టేసి పండేసినాను. ఇంకా పాప ఇంక ఇప్పుడే లేదు, 5 గంటల 6 గంటల వరకు లేదని ఇంకా జనం లెగ్గని ఎందుకులేని నేను దాన్నే పోయినాను. పెద్ద స్వామి వచ్చి ఊర్లో అందరూ కలిసి పెట్టిండే స్వామి ఆడ వినాయకుడు. ఈ చిన్న వినాయకుడు మా సందులో పిల్లలు చిన్నపిల్లలు అందరూ కలిసి వేసుకొని చందాల్లో ఇది ఇంటి దగ్గర పెట్టుకోండేది. ఈ పిల్లలు ఇద్దరు మా అన్నయ్య కొడుకులు, ఈ ఆరెంజ్ షర్ట్ ఆ బ్లూ షర్ట్ పిల్లడు. ఆ ట్రాక్టర్ ఎక్కి ఊర్లో ఆడ చిన్న వినాయకుడు పెట్టినా కానీ గుండం దగ్గరకు వచ్చి గుండం జుట్టేసుకొని ఇట్లా ఊరాకులు అంటే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వినాయక స్వామి పెద్దగా ఉన్నాడా, ఊర్వాకులు తగులుతుందని ఇట్లా అందరూ వంచుకొని తీసుకొని పోతున్నారు స్వామిని.
పాపలు వేసింటుందని ఇంక నేను ఛాన్స్ సేపు ఉండలేదు, కొంచెంసేపు ఉంటే ఇంక పోయినా ఇంటికి. నేను పోయినిచ్చి ఇంకొంతసేపుకి సాములు కానీ పోయినా ఇంటి బాయికి. ఇంకా నేను ఇంటి పోయినిచ్చి కొంతసేపు పాపలు వేసిన ఇంక అంటే ముందుగా లేచి ఎడుతుందేమో అనుకుంటే ఏమి ఏడ్చలేదు. నేను పోయినిచ్చే లేసింది ఏమి. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.